జనసేన అజెండా అభివృద్ధి చెందాలంటే పార్టీ బలోపేతం చేయాలి. పార్టీ బలోపేతానికి అందరూ కలిసి రావాలని కోరుకుంటున్నాను. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా వచ్చి జనసేనలో చేరి జనసేనని బలోపేతం చేయాలని మీ మీడియా ముఖంగా అందరినీ కోరుచున్నాను. బలమైన రిప్రజెంటేషన్ ఉంటే కానీ పై స్థాయిలో పనులు జరగవు. మన చిత్తూరు జిల్లా ప్రత్యేకంగా రవణంపల్లి మండలం అన్ని విధాలా వెనుకబడి ఉంది. ఈ వెనుకబాటుతనాన్ని నుంచి బయటపడాలంటే మనము బలమైన రిప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ మెజారిటీ రైతులు మామిడి మీద ఆశపడి జీవిస్తున్నారు. ఈ మధ్యకాలంలో మామిడి గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. దానికి 1,00,000 కారణాలున్నాయి. వీటన్నిటినీ మనం సమూలంగా బయటపడాలంటే గవర్నమెంట్తో కలిసి మన ఉద్దేశాలను, మన బాధల్ని ప్రాపర్గా రిప్రజెంట్ చేయాలి. రిప్రజెంట్ చేయాలంటే ఒక బలమైన బేస్ ఉండాలి, ఒక నాయకత్వం ఉండాలి. నేను మన ఏరియా సమస్యలను, మన ప్రాంత సమస్యలను గవర్నమెంట్ దగ్గరికి తీసుకెళ్ళదలుచుకున్నాను. ముఖ్యంగా ఇక్కడ మామిడి సమస్యలు తీరాలంటే డొమెస్టిక్ మార్కెట్ ఇంప్రూవ్ చేయాలి. డొమెస్టిక్ కన్జంప్షన్ ఇంప్రూవ్ అయితే కానీ మామిడి రైతుల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. దానికోసం కొన్ని ప్రణాళికలు రచించాను. గవర్నమెంట్తో మాట్లాడి ఖచ్చితంగా మన సమస్యలు త్వరలోనే తీర్చేలాగా ప్లాన్ చేస్తున్నాను. ఈ పరిష్కారం తాత్కాలికం కాకూడదు, పర్మనెంట్ సొల్యూషన్స్ ఎత్తుక్కోవాలనేది నా ఉద్దేశం. ఏ ఒక్క సంవత్సరమో 2 రూపాయలో 4 రూపాయలో ఇస్తే ఆ సంవత్సరం మాత్రమే రైతు సమస్య తీరుతుంది. కానీ పర్మనెంట్గా తీరాలంటే కొన్ని పెద్ద సంస్థలు మన జిల్లాలో, మన ఏరియాలో వస్తే కానీ రైతు సమస్యలు తీరవు. దాన్ని అతి త్వరలో నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, ముఖ్యమంత్రి గారి దృష్టికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి తొందరలోనే ప్రణాళికాబద్ధమైన లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ చూస్తానని ఈ సభాముఖంగా, ఈ పత్రికా ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను.